పవిత్ర పుణ్యక్షేత్రమైన రోజుకి లక్షలాది మంది భక్తులు మన తిరుపతికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటూ 2024 జూన్ 4 తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడినాక అధికార పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వం ఏ హామీలు అమలుపరచలేక పవిత్రమైన పుణ్యక్షేత్రం లడ్డు విషయంలో లేపి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి బస్టు పట్టించి వెంకటేశ్వర స్వామి మీద సిబిఐ సుప్రీంకోర్టు దాకపోయి ఏమీ లేదని తేల్చుకున్నాక, ఇంక మీకు తెలిసిందే కెమికల్స్ యాసిడ్ల కథ అన్నీ అయినాక ఆఖరికి తిరుపతిలో కూటమి నాయకులు 40-50 మంది నాయకులు ఉన్నారు. ఒక్కడైనా ఈ 24 నెలలు 2 సంవత్సరాల్లో ఏదైనా ఒక రోడ్డు వేద్దామా, ఒక డెవలప్ చేద్దామా, కొత్త ఫంక్షన్ ఒకటికి ఇద్దామా, లేదు ఇల్లు స్థలం ఎవరికైనా ఇద్దామా, ఒక రేషన్ కార్డు ఇద్దామా, 10 మందికి సాయం చేద్దామా, ఆఖరికి ఆరోగ్యశ్రీ గడి ఎత్తేస్తే నోరు తెరవరు, ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేస్తే నోరు తెరవరు, రైతులకి ఎత్తేస్తే నోరు తెరవరు. ఇక్కడ తిరుపతిలో జరుగుతున్నది ఒకటే ఒక తంతు. ఈ 40-50 మంది అందరూ నాయకులే. ఇక్కడ ఎవరికి పవర్ లేదు ఈ తిరుపతిలో. ఎందుకంటే జనసేన ఎమ్మెల్యే ఆయన పని అయింది, వీళ్ళు మేమే లీడర్లు అనుకుంటున్నారు. ఇక్కడ జరుగుతున్న తంతు ఏమీ చేయలేక మా నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు, మా నాయకుడు అభినయ్ రెడ్డి గారి మీద బంగాకు గంజాయి అనే కొత్త పొలం ఎత్తుకున్నాడు. ఈ తిరుపతి ప్రజలకంతా తెలుసు. ఒకానొక టైంలో ఎస్పీ గారు అప్పలరాజు గారు ఉన్నప్పుడు స్థానిక శాసనసభ్యుడిగా మా నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఊరు వాడ తిరిగారు గంజాయిని అరికట్టేదానికి. అది కూటమి నాయకులకు తెలుదా? అదేవిధంగా మా పార్టీలో కార్పొరేటర్ గెలిచి వాళ్ళ అబ్బాయి గంజాయిలు తగులుకుంటే కేసు లేకుండా చెయ్యి అని చెప్పిన దానికి మా యువ నాయకుడు అభినయ్ రెడ్డి గారు నేను చేయనట్టు పనులు వ్యతిరేకం అంటే వాళ్ళు జనసేనలో చేరలేదా? యాదవ్ కృష్ణ పేర్లు కూడా చెప్తాను, ఇబ్బంది లేదు. వాళ్ళు దానికి చేరడానికే మా అబ్బాయిని సేవ్ చేయలేదు. ఇలా కఠినంగా వ్యవహరించి కఠినంగా అన్ని నిర్ణయాలు తీసుకొని ఈరోజు డెవలప్మెంట్ చేస్తే ఒకటి చేయకపోయి 4 ఫ్లెక్సీలు వేసేసి ఈ ఆకురౌడి పేటరౌడి, అసలు ఈ ఆకురౌడి అనే పేటరౌడికి మొన్నటిదాకా పదవులు లేవు. ఒక అతనికేమో ఆకురౌడికేమో ఏ పదవిలా ఇన్ఛార్జి అనుకొని తిరుగుతున్నాడు. ఇన్ఛార్జి చేసేటప్పుడు బాధ్యతగా 10 మందికి సాయం చేయి, 10 మందికి హెల్ప్ చేయి, సంతోషిస్తారు. అంతేగాని నాకు బుద్ధి బలం ఉంది, డబ్బు బలం ఉంది, మనిషి బలం ఉన్నారు, బంగాకి తగ్గిచ్చేసి మనుషులు ఇళ్ళ మీద పంపించేస్తారు, రౌడీజం చేసేస్తాం, నాకు ఇన్ఛార్జి ఇచ్చేస్తారు, నేను తిరుపతి ఎమ్మెల్యే అయిపోతుంటే కలియుగ ప్రత్యక్ష దైవన తిరుపతిలో పుట్టి పెరిగిన వాళ్ళగా మేము పెద్ద ఆయన వెంకటేశ్వర ఎవరిని రౌడీ అనేవాడిని క్షమించలా. ఏ విధంగా ఎలా కాలగర్భాల్లో గడిచిపోయినా తెలుసు. ప్రజాసేవ చేయండి. ప్రజల్లో ఉన్నప్పుడు రౌడీజం చేస్తే కనుమరుగైపోతారు, మట్టి కొట్టుకొని పోతారు. ఎవరికైనా చంద్రగిరి నుంచి ఒక ఆయన వస్తాడు, ఇక్కడి నుంచి ఒక ఆయన వస్తాడు, ఆఖరికి ఆ తులసమ్మ ల్యాండు, ఆఖరికి నిన్న మేము పోయే కొంది ప్రభుత్వమైన గంగమ్మ గుడి చైర్మన్ స్పాట్లో ఉన్నాడు బెదిరిస్తా ఇంటి స్థలాలు. వీళ్ళు చేసే పనులు ఇలాంటివి. మా నాయకులు నిధులో పెడుతూ గంజాయి వచ్చింది మీ గవర్నమెంటే కదా. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఇంకా నారా లోకేష్ బాబు గారు అన్ని శాఖలకు ఆయనే. గుడ్డుగురానికి ఏమైనా పనులు తోముతున్నారా? విచారించండి. మా తరపున ఒక పిల్లోడు దొరికాడన్నారు కదా, మేము అమ్మించామన్నా, ఫోన్ డేటా తీసుకోండి. మేము చేసినట్టు మా నాయకులకి శిక్ష అయింది, ప్రూవ్ చేయండి. అది సవాల్. అంతేగాని ఎవడూ లేనిది ఇక్కడ అర్ధరాత్రి 1 గంట కాడ ఫ్లెక్సీలు పెట్టేసి ఊరంతా తెల్లారి చూసేది కాదు. మేము పోలీసు వాళ్ళకి కూడా కంప్లైంట్ జరిగింది, డిఎస్పీ గారికి కానీ అలిపిరి సిఐకి కూడా. ఆ సీసీ ఫుటేజ్ తీసుకుని ఎవరు కట్టారు, దాని వెనకాల ఎవరున్నారు, వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎందుకు దీనిలో ఇది ప్రజాస్వామ్యంలో ఇట గంజాయి అరికట్టాలని మా నాయకులు చెప్తా ఉంటే ఏమీ చేయలేక, అంటే మా నాయకుడితో కరుణాకర్ రెడ్డి గారు పోటీ పెట్టుకుంటే అది ఎదుగుతా ఉన్నారు, 10 మందికి మంచి చేసి ఎదుగుతారు. మా నాయకుడితో పోటీ పెట్టుకుంటే మీరు ఎదుగుతారు కదా, కనుమరుగే. అది గుర్తుపెట్టుకో. ఆయనకున్న నాలెడ్జ్, పరిజ్ఞానం ఎలాంటిదో ఇతర ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి తెలుసు. మీకంత పరిజ్ఞానంలా మీరు చేసే వ్యాపారాలు ఏం తెలుసా? అనాయకితంగా కొండ మీద ఒక 100 తట్లు పెట్టుకోవడం, తిరుపతిలో బస్టాండ్ల కాడ యూనియన్లు పెట్టి బెదిరించి ఆ అంగల కాడ వసూలు చేయడం, ఇట ముసలోళ్ళనే ఎన్నుకోవడం, పెద్ద ఆయన్ని ఇలా స్థలాలు ఎన్నుకునే ఎవడు లేని దగ్గర కొట్టి పెరుక్కోవడం. మీకు తెలిసింది ఇది, ఇంతకు మించి ఏమీ తెలీదు. పైగా మా నాయకుడు యువ నాయకుడు పెద్ద ఆమె దగ్గర పోయేసి వస్తేనే సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇద్దరు ఆ రోజు మాజీ నగర అధ్యక్షులు టీడీపీకి పోయేసి ఆమెకి సంఘీభావం తెలిపారు. అంటే
ఈ ఆకురౌడి పేటరౌడికి ఆ పార్టీలో వ్యతిరేకత అనేది స్పష్టంగా అర్థమైంది కదా. దీనైనా గుర్తించి హైకమాండ్ వీళ్ళిద్దరి మీద తగిన చర్య తీసుకోవాలి. తగిన చర్యతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, లేదా రిమూవ్ చేయాలి. ఇలాంటి వాళ్ళు వద్దని మీరే ప్రోత్సహిస్తున్నారంటే అంటే దీంట్లో సాక్షాత్తు టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ బాబు ప్రేమ స్పష్టంగా అయితే కనబడుతున్నది. ఇప్పటికైనా తిరుపతి ప్రశాంతతను కాపాడాలని, భంగం కలగకూడదని, యాత్రికులకు వచ్చే వాళ్ళకి తిరుపతిలో ప్రశాంతంగా దర్శనం చేసుకునే భాగ్యం కల్పించాలని మా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం.